హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది 24,863 అరౌండ్, అండ్ రీచ్ అయిన హై కూడా అక్కడే వచ్చింది 24,867. రెండింటిని కామన్గా 24,865ని తీసుకోవచ్చు. ఈరోజు ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే రీచ్ అయిన హై 24,865 ఓపెనింగ్ అండ్ హై. యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది లాస్ట్ డే మార్కెట్ చాలా బాగా క్లోజ్ అయింది 24,770 దగ్గర, 24,800 దగ్గరలో క్లోజ్ అయింది. కాబట్టి దీన్ని ఒక పారామీటర్ లాగా చూసాం. 24,800ని ఒక బ్యారియర్ లాగా చూసాం. ఈ బ్యారియర్ పైన ఉన్నట్లయితే ఇక్కడి నుంచి టాప్ లెవెల్లో 25,000 వరకు ఎక్స్పెక్ట్ చేసాం. 200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ ఈ గ్యాప్ అప్ నుంచి కూడా స్లోగా కూల్ డౌన్ అవుతూ వచ్చింది. ఇంట్రాడే రీచ్ అయిన లో చూసుకుంటే ఈరోజు 24,785. సో ఇట్స్ నియర్లీ 24,800. 24,785 ఇంట్రాడే రీచ్ అయిన లో. ఇక్కడ మనం టోటల్గా రేంజ్ మనం చూసుకున్నట్లయితే 15+65 80 పాయింట్స్ రేంజే కనబడుతుంది. లెస్ దెన్ 100 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ స్లోగా కూల్ ఆఫ్ అవుతూ మంచి క్లోజింగ్ 24,800 అబోనే ఫైనల్గా మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. 24,811 యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. దీన్ని బట్టి ఈ 24,800 ఈ లెవెల్ కాస్త ఒక సపోర్ట్లో కన్వర్ట్ అయినట్టు తీసుకోవచ్చు. ఇంకా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ప్యాటర్న్ కంటిన్యూ చేస్తూనే ఉంది నిఫ్టీ 50లో. సో మనం మార్కెట్ని 25,000 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనం 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే 24,800 లెవెల్ మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేయడం ఇక్కడ మనం చూడొచ్చు. 24,800 బిలో ఏ క్యాండిల్ బాడీ కూడా క్లోజ్ అవ్వలేదు. 15 మినిట్స్ క్యాండిల్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా లాగా కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో ఈ ఫస్ట్ క్యాండిల్ మినహాయించుకున్నట్లయితే కంప్లీట్లీ ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది 24,850. చాలా మంచి కన్సోలిడేషన్. ప్రీమియమ్స్ అన్నీ డికే అవుతూ ఉంటాయి. ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి సో ఒక 50 పాయింట్స్ రేంజ్లో చాలా కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. అండ్ ఫైనల్గా క్లోజింగ్ కూడా 24,811. సో ఇంకా మనం దీన్నే 24,800నే పారామీటర్ లాగా తీసుకుంటాం. ఇక్కడి నుంచి మార్కెట్ని 25,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. టాప్ లెవెల్లో ఈ 200 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రేపటి మార్కెట్లో ఇదే రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ ఓపెనింగ్ 50,895. సో ఇట్స్ నియర్లీ 50,900. 50,900. సో నిన్న క్యాండిల్ బాడీ అయితే చాలా స్మాల్గా వచ్చింది కాబట్టి ఇంకా అదే రేంజ్లో ఉంది, మార్కెట్ బయటికి రాలేదు అని ఖచ్చితంగా చెప్పాం. కానీ మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవ్వడం మార్కెట్కి ఉన్న స్ట్రెంగ్త్ని అయితే తెలియజేస్తుంది. అలా మార్కెట్ ఈ ఓపెనింగ్ నుంచి లోయర్ సైడ్ కరెక్ట్ అయినా జస్ట్ 50,800 లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుంటూ యూటర్న్ తీసుకుంది. 50,800 ఇంట్రాడే లో. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇదే 50,800ని బ్యారియర్ లాగా చూస్తూ దీని బిలో ఉన్నట్లయితే 400 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేసాం. అలా నిన్నటి క్యాండిల్ మనం చూసాం. ఈరోజు ఈ 50,800 పారామీటర్ మనకి అబోవ్ ఓపెన్ అవ్వడం వల్ల ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేస్తూ ఇక్కడి నుంచి మార్కెట్ టాప్ లెవెల్లో ఇంట్రాడేలో రీచ్ అయిన హై చూస్తే 51,080. 51,080 ఇంతకుముందు ఆల్రెడీ 51,000 లెవెల్ని టచ్ చేసింది. ఈరోజు ఇంకోసారి టచ్ చేస్తూ అక్కడి నుంచి కొద్దిగా హయ్యర్ లెవెల్స్లోకి వెళ్ళి మళ్ళీ యథావిధిగా 51,000 బిలోనే మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. యాక్చువల్ క్లోజింగ్ 50,985. ఇదే యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. సో రేపటి మార్కెట్లో ఖచ్చితంగా 51,000 అబోవ్ ఒక ఇంట్రాడే క్లోజింగ్ వస్తుందని ఒక ఇండికేషన్ లాగా కనిపిస్తుంది. బికాస్ కంటిన్యూస్గా మనకి గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి. ఇక్కడ బాడీ పరంగా కూడా స్ట్రాంగ్గానే ఉంది. 51,000 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇన్ డీటెయిల్ దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో స్టడీ చేద్దాం. సో 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే మార్కెట్ మనం 50,800 అబోవ్ ఉంటే ఇక్కడి నుంచి సపోర్ట్ లాగా చూద్దాం అనుకున్నాం. కానీ ఇంకా బెటర్గానే మార్కెట్ 50,900 అబోవ్ అన్ని 15 మినిట్స్ క్యాండిల్స్ అయితే క్లోజ్ అవ్వడం ఇక్కడ చూడగలుగుతున్నాం. 50,900 అబోనే క్లోజ్ అయ్యాయి. అలానే 51,000 ఈ లెవెల్ని
ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్లో ప్రతి క్యాండిల్ కూడా టచ్ చేయడం జరిగింది. సో ఈ 51,000 లెవెల్కి ±50 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ బాగా టైం తీసుకుంది. సో రేపటి మార్కెట్లో ఇంత టైం తీసుకుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఖచ్చితంగా ఒక బ్రేక్అవుట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంట్రాడే క్లోజింగ్ కూడా 51,000 అబోవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆ తర్వాత మనం 51,000 లెవెల్ని సపోర్ట్ లాగా చూస్తూ ఇక్కడి నుంచి ఫర్దర్ న్యూ లెవెల్స్ అనేది నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి డిసైడ్ చేసుకుంటాం. ఆ కన్ఫర్మేషన్ అనేది రేపు మార్కెట్ క్లోజింగ్ బట్టి తీసుకుంటాం. సో అప్పటి వరకు 50,800 నుంచి 50,900 ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో ఈరోజు ఏదైతే రెసిస్టెన్స్ జోన్ లాగా ఉందో 51,000 ఏరియా అరౌండ్, సో దాన్ని రేపటి మార్కెట్లో క్లోజ్ చేస్తుంది అనేది మన ప్రిడిక్షన్. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా క్లోజ్ అవుతుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.